హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లలతో చాలినంత సమయం గడపడం అంటే అది వారి మానసిక వికాసానికి మంచి పునాది వేస్తున్నట్టే. అయితే పిల్లలతో సమయం గడపడం అంటే మనలో చాలా మంది కథలు చెప్పడం లేదంటే మంచి చెడులు వివరించడమే అనుకుంటారు. కానీ వీటితో పాటు పిల్లల్ని నవ్వించడం కూడా ముఖ్యమే అంటుంది బ్రిటన్కు చెందిన ఒక తాజా అధ్యయనం. ఇంతకాలం హాస్యమన్నది మేధో వికాసానికి ఉపయోగపడే ఒక అదనపు అంశంగా వినోదంగా భావిస్తూ వచ్చా. కానీ పసిమెదడు ఎదుగుదలలో నవ్వించడం కూడా కీలకమేనని మా పరిశోధన తేల్చిందని లండన్లోని మిడిల్ సెక్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టిన పిల్లలు పెరిగే కొద్దీ నవ్వడం కూడా మెదడు ఎదుగుదలకు నవ్వుకి ఉన్న సంబంధాన్ని సూచిస్తుందని వారు అంటున్నారు. ఒక పజిల్ను పోలిస్తే మెదడు ఎంత పదునెక్కుతుందో చిన్నారులు పకపకా నవ్వినప్పుడు కూడా అంతే చురుకుగా మారుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నేర్చుకోవడం, ఎదగడం, కలుపుగోలుగా ఉండడం ఈ 3 విషయాలను హాస్యం సాధ్యం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక జోక్ చెప్పగానే దాన్ని అర్థం చేసుకుని నవ్వడం కూడా పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యం. ఇవన్నీ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటే దాని ప్రభావం మరింత మెరుగ్గా ఉంటుందని వివరిస్తున్నారు పరిశోధకులు. కాబట్టి బిజీగా ఉన్నామనో సమయం లేదనో సాకులు వెతుక్కోకుండా సాధ్యమైనంత వరకు పిల్లలతో గడపాలి. వారిని తరచూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.